హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీ లక్కీ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏంటి అంటే చేపలు తెచ్చుకున్నాము. ఎట్లనే చేపలు కొనాలన్నా చెయ్యాలన్నా పెద్దవాళ్ళేనండి, మనకి వాటి గురించి కూడా పెద్దగా ఐడియా ఉండదు. మాకైతే ఆ షాప్ అతనే ఈ చేపల ముళ్ళు తక్కువ ఉంటాయి తీసుకొని అని సజెస్ట్ చేశాడు, తెచ్చుకున్నాం. తర్వాత రాక్ సాల్ట్ అండ్ నిమ్మరసం వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. చేపల పులుసు మా ఆయనకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకే నేను చేప ఫ్రై చేస్తున్నాను. సో దానికోసం మ్యారినేషన్ చేస్తున్నాను. దానికి కారం, ఉప్పు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, అలానే దానికి పైన క్రిస్పీగా ఉండడానికి బైండింగ్ కోసం అనేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్. అలానే నిమ్మరసం, నూనె అన్నీ తీసేసుకొని మిక్స్ చేసేసాను. అండ్ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. ఇలా ఉంటే బాగా కోడ్ అవుతుంది చేపలకి. ఇలానే కోట్ చేసేసుకొని మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని అయితే ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. లేదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే 1 అవర్ చాలు. అలా చేసేసుకొని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే మీకు కావాలి అనుకుంటే కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఒక 2-3 డేస్ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అది అలా ఫ్రీజర్లో పెట్టిన తర్వాత నేను మిగిలిన వాటిని చేపల పులుసు కూడా కొంచెం పెట్టాను. అంటే ముక్కలు ఉంటాయి కదా, తలకాయ ముక్కలు, అవి వేసి పులుసు పెట్టాను. ఇంకా ఫ్రైకి స్టార్ట్ చేస్తున్నా. ఆయిల్ అలా అనుకుంటే మొత్తం చుట్టూరు మంచిగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. జస్ట్ నెమ్మదిగా వేయండి, ఇరిగిపోకుండాను. వేసేసి ఒక 1 మినిట్ తర్వాత తిప్పాలి. ఎమ్మటే తిప్పితే రాదు, సరిగ్గా ఇరిగిపోతూ ఉంటుంది, కొద్దిగా హీట్ అవ్వాలి కదా. సో అలా అన్ని ఫిషెస్ వేపేసుకున్నాను. నేను కొన్ని ఉంచాను కూడా 2 డేస్ తర్వాత వేపుకుందాము అనేసి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, ఇరిగిపోతాయి లేకపోతేను. ఫస్ట్ వేసాను కదా, తర్వాత కొద్దిగా కాంప్లికేటెడ్ అయింది, అందుకే 1 చేశాను. నూనె బాగా పీలుస్తుంది కాబట్టి నూనె కోసం ఇలా కొద్దిసేపు వడకట్టి తర్వాత టిష్యూలో కూడా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. అంతే, చేపల ఫ్రై రెడీ అయిపోయింది. బాయ్ గైస్.